ఓకే సార్. ఈ నియోజకవర్గ ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రజలకి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ రోజున CMRF నుంచి సుమారుగా 34 లక్షల రూపాయలు పేదవారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుల్ని ఆధారంగా తీసుకుని మరి ఈరోజు చెక్కుల పంపిణీ కూడా చేయటం జరిగింది. పెద్ద ఎత్తున మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఈ దెందులూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని, డైరెక్టర్ని, ఉపాధ్యక్షుడిని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు మాకున్నటువంటి 17 ప్రాథమిక సహకార సంఘాల యొక్క సొసైటీలు ఏమైతే ఉన్నాయో వాటికి కూడా 1-2 మినహా ఇంచుమించుగా 15 ఏకాభిప్రాయం ద్వారా 3-man కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు సంక్రాంతి లోపే ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ కూటమి నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అటు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సహకారం తీసుకుని అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడానికి మా నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క సహకారంతో దీన్ని ఎదురుకు తీసుకెళ్తాం. ఇది ఒక రోల్ మోడల్గా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రజలకి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ రోజున CMRF నుంచి సుమారుగా 34 లక్షల రూపాయలు పేదవారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుల్ని ఆధారంగా తీసుకుని మరి ఈరోజు చెక్కుల పంపిణీ కూడా చేయటం జరిగింది. పెద్ద ఎత్తున మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఈ దెందులూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని, డైరెక్టర్ని, ఉపాధ్యక్షుడిని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు మాకున్నటువంటి 17 ప్రాథమిక సహకార సంఘాల యొక్క సొసైటీలు ఏమైతే ఉన్నాయో వాటికి కూడా 1-2 మినహా ఇంచుమించుగా 15 ఏకాభిప్రాయం ద్వారా 3-man కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు సంక్రాంతి లోపే ప్రమాణ స్వీకారాలు చేస్తారు.
ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ కూటమి నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అటు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సహకారం తీసుకుని అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడానికి మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో దీన్ని ఎదురుకు తీసుకెళ్తాం. ఇది ఒక రోల్ మోడల్గా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.